ప్రేమ ధీరజ్ని సపోర్ట్ చేయడంతో వేదవతి, నర్మద చాలా సంతోషపడతారు. ఇక చందు, సాగర్ ధీరజ్ని ఆపి మన ముగ్గురి కోసం ఒకే డిజైన్లో డ్రెస్సులు తీసుకున్నాను, అవి వేసుకొని అందరం కలిసి ఫోటో దిగుదాం అని ఇద్దరు అన్నలు ధీరజ్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఇక రామరాజు కూడా ధీరజ్, చందు నిశ్చితార్థంలో ఉండటానికి ఒప్పుకుంటాడు. ఇక ముగ్గురు అన్నదమ్ములు ఒకే కలర్లో డ్రెస్సు వేసుకొని చాలా సంతోషంతో డ్యాన్సులు చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇంట్లో ధీరజ్ ప్రేమతో చాలా సంతోషంగా మాట్లాడుతూ, మా నాన్నకి నేను దగ్గర అవ్వడానికి నీ హెల్ప్ కావాలని ప్రేమని అడుగుతాడు. ఇక మార్చి 31 ప్రోమోలో రామరాజు కుటుంబం అంతా పూజలో కూర్చొని పూజ జరిపిస్తారు. ఇక వేదవతి తన ఇద్దరి కోడళ్ళు, కూతుర్లతో పసుపు దంచుతూ చాలా ఆనందంతో పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తారు. అలా రామరాజు కుటుంబం అంతా చాలా సంతోషంగా చందు, శ్రీవల్లిల పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు శ్రీవల్లి తలపై బోనం ఎత్తుకొని కుటుంబంతో సహా గుడికి వెళ్ళి అమ్మవారికి బోనం అర్పిస్తుంది. ఇక అదే గుడి బయట పొలాల్లో కూర్చొని ఇక నీ పెళ్ళి ఫుల్ హ్యాపీగా జరిగిపోయినట్టే అని భాగ్యం శ్రీవల్లితో అంటుంది. పెళ్లి చేయడానికి ధనలక్ష్మి భాగ్యం కావాలి కదా, పెళ్ళి మనమే చేయాలి, అందుకు 10 లక్షలు కావాలి అయ్యెట్టా మరి అని శ్రీవల్లి నాన్న భాగ్యంతో అంటాడు. మన అమ్మడు పెళ్ళికి కర్త, క్రియ, కర్మ అన్నీ అల్లుడుగారే అని నవ్వుతూ శ్రీవల్లిని చూస్తూ భాగ్యం అంటుంది. శ్రీవల్లి మాత్రం చాలా షాక్ అవుతూ తల్లిని చూస్తుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.